పూరా లోకల్. యమన్లో కేరళ నర్సు నిమిషప్రియ ఉరిశిక్ష మళ్లీ మొదటికి వచ్చింది. ఆమె ఉరి వాయిదా పడిందే తప్ప శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం కనిపించడం లేదు. ఇందుకోసం ఉన్న ఒకే ఒక మార్గం మూసుకుపోయింది. నిమిష ఉరి ఆగాలంటే బ్లడ్ మనీ ఒకటే ఆధారం. దీనికి అవసరమైన మొత్తాన్ని చెల్లించడానికి నిమిష కుటుంబం సిద్ధమైంది. అయితే దీనికి మృతుడి కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదు. నిమిషకు శిక్ష పడాల్సిందేనని మృతుడి కుటుంబం పట్టుబడుతోంది. నేరానికి క్షమాపణ ఉండదని మృతుడి సోదరుడు అబ్దుల్ ఫత్తా మెహదీ స్పష్టం చేశారు. ఆమెకు శిక్ష పడాల్సిందేనని, బ్లడ్ మనీకి అంగీకరించబోమని వెల్లడించారు. శిక్ష అమలు వాయిదా తర్వాత ఆయన ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు. మధ్యవర్తిత్వం సయోధ్య కోసం ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నాలు కొత్తవేమీ కావని ఆయన అన్నారు. ఇది తమకు ఎలాంటి ఆశ్చర్యాన్ని కూడా కలిగించడం లేదని చెప్పారు. అలాగే తాము ఎదుర్కొన్న ఒత్తిళ్లు తమ అభిప్రాయాన్ని మార్చబోవని స్పష్టం చేశారు. అయితే ఈ శిక్ష వాయిదాని తాము ఊహించలేదని, అంత మాత్రాన డబ్బుతో మనిషి ప్రాణానికి వెల కట్టలేమని కూడా ఆయన తేల్చి చెప్పారు. తమకు న్యాయం దక్కాల్సిందేనని అర్థం వచ్చేలా ఈ పోస్టులో ఆయన రాసుకొచ్చారు. అలాగే దోషిని బాధితురాలుగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేయొద్దని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతకుముందు నిమిష మరణశిక్ష వాయిదా పడిన విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. యెమెన్ జైలు అధికారులతో పాటు ప్రాసిక్యూషన్ కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపింది. నిమిష బాధిత కుటుంబాలు పరస్పర అంగీకారానికి వచ్చి కేసును పరిష్కరించుకునేందుకు మరింత సమయం ఇవ్వాలని కొద్ది రోజులుగా యెమెన్ ప్రభుత్వాన్ని భారత్ కోరుతోంది. అంతకుముందు బాధిత కుటుంబానికి $1 మిలియన్ అంటే దాదాపు 8,60,00,000 క్షమాదానాన్ని ఇచ్చేందుకు నిమిషప్రియ కుటుంబం సిద్ధమైంది. దీనికి మృతుడి కుటుంబం అంగీకరిస్తే నిమిషప్రియకు మరణశిక్ష తప్పే అవకాశం ఉంది. అయితే దీనికి మృతుడి కుటుంబం అంగీకరించడం లేదు.